ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీ మహా ఉచిత కృప చొప్పున మీరు సెలవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ లేఖనమును మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున సమకూడిన నీ చిత్తంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరికి మాకు అవసరమైన నీ శ్రేష్టమైన సంగతులు మాకు బోధించి మమ్మల్ని బలపరచమని, సమస్త అవసరత అక్కరతలు ఎరిగినవాడా, సమస్తమును తెలిసినవాడా, భూత వర్తమాన భవిష్యత్తు కాలమును ఎరిగినవాడా, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడా, అన్ని కాలాలలో సజీవుడై మాకు తోడై ఉన్నవాడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. లేఖనమును దేవా ఈ లేఖనము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి. ఇర్మియా 1:9-10 వచనాల ప్రకారం 18-19 నీ కృప నాకు దయచేయండి. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆత్మతో నింపము. నీ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నన్ను నీ చాటును మరుగుపరిచి నా నోటి బోరగా మార్చి నన్ను మరుగుపరిచి నీవే కనబడుచు నీ ప్రజలతో మాట్లాడమని, వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు బ్రతుకుతారని సెలవిచ్చిన తండ్రి, నీ వాక్కు కోసమే ఆశపడుతుండగా ప్రతి బిడతను మాట్లాడి నీ కార్యమును జరిగించమని, అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా, అడ్డుపడుతున్నా దుష్టుడు వాడి దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. అల్లరిని కూడా బంధిస్తున్నాం ప్రభువా. సమస్తం చుట్టూ నా చుట్టూ మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమే నిలిచి మా మధ్య నీ ఉండి మత్తయి 18:20 నెరవేర్చి మాతో మీరు మాట్లాడమని సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అల్లరి చేయమాకండి. చదువుకున్న లేఖన భాగంలో ఓ భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి జస్ట్ ఒక్క 10 నిమిషాలు పట్టు, నువ్వు యాడికైనా పోదు. కానీ ఆ భక్తుడికి ప్రభు ఒక వాగ్దానం చేశాడు. ఏంటయ్యా వాగ్దానం అంటే, నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరు అన్నాడు. నీ స్వజనులను సమస్తాన్ని విడిచిపెట్టి, అంటే ఆ పద్ధతులు వారికి దగ్గర కాకుండా నాకు దగ్గరగా ఉంటా, నేను చెప్పినట్లు అడుగులు వేస్తా, దేవుని పనిలో అంటే దేవుని యొక్క స్వాస్థ్యమైన దేవుడు నిర్ణయించిన స్వాస్థ్య భూమిలోకి అడుగు పెట్టాలి నువ్వు పద అని చెప్పని అన్నాడు. అట్లనే నమ్మాడు, ఆ మాట తీసుకున్నాడు, బయలుదేరాడు. కొంతకాలం గడిచింది. ఆ మాట చెప్పి ఇంచుమించు 24 సంవత్సరాలు గడిచింది. 24 సంవత్సరాల నిరీక్షణ, విశ్వాసం, పట్టుదలతో కూడిన ప్రార్థన, ప్రభు కోసం కనిపెట్టడం మన వల్ల అవుతుందా? ఎవరతను? ఆయన ఏమన్నా పుట్టుకతో ఏమన్నా మంచిగా దేవుని భక్తి సాధనలో పెరిగినోడా? కాదు. మన వలే తాత ముత్తాతల కాలం నుంచి ఎలా అయితే భక్తి క్రమంలో కొనసాగారో, మనం ఎలా అయితే కొనసాగామో అలాగనే ఆయన కూడా భక్తి సాధనలో కొనసాగి బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని, ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న దైవభక్తి సాధనకు సంబంధమైనటువంటి ఆ బొమ్మలు, ఇవి వాళ్ళ మనం చాలా రకాల బొమ్మలు చూస్తూ ఉంటాం. ఆ బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకునేటువంటి వ్యక్తి ఆయన, ఒక విగ్రహారాధకుడు. ఆ బంధకాలలో నుంచి దేవుడు మాట్లాడాడు, నువ్వు వాటన్నిటిని వదిలిపెట్టి నేను చూపించు దేశం నీకు నువ్వు కదులు అన్నాడు. సరే అని చెప్పని బయలుదేరాడు. అట్లా చెప్పంగానే ప్రతి ఒక్కరు కదులుతారా పాస్టర్ గారు అని ప్రశ్నించవచ్చు. అయితే నీతో మొదటిగా దేవుడు స్నేహం చేస్తాడు. క్రీస్తు రక్తంలో కడగబడినా కడగబడకపోయినా మొదటిగా నీతో స్నేహం చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఆ పసివాడు నిన్ను నమ్మాలంటే, ఆ పసిబిడ్డ నిన్ను నమ్మాలంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చాక్లెట్ రూపాయనో ఏదో ఒకటి వాడికి ఇష్టమైంది ఇస్తూ ఉంటే వాడు ప్రేమగా మనకు దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇక్కడే ఉంది మనకు దేవుడు నేర్పేటువంటి శ్రేష్టమైన పాఠం. మనల్ని కూడా ఆయన అలాగనే దగ్గరకు తీసుకున్నాడు. అలా 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 అబ్రహామును కూడా
ఆబ్రాముగా ఉన్న వ్యక్తిని కాస్త అబ్రహాముగా మార్చాడు. వాస్తవానికి ఆయనకు పిల్లలు లేరు. దేవుడేమో ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుందండు. చూస్తేనేమో 24 సంవత్సరాలు దేవుడు ఆ మాట చెప్పిన కాడి నుంచి చూస్తే 24 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు సణిగి దిగులు పడి కృంగిపోయి వేదన పడుచు ఇంకెందుకులే ఆ దేవుడు కూడా నన్ను చెయ్యి వదిలేశాడేమో అనుకున్న పరిస్థితులు వచ్చినప్పుడల్లా మన ఇంటికి చుట్టం వచ్చో ఎవరన్నా వచ్చి తలుపు తట్టినట్టుగా ప్రభు వచ్చి అలా తట్టి, ఎందుకు దిగులు పడుతున్నావు, భయపడమాక, నేను నీకు తోడే ఉన్నాను, నేను నీకు కేడెమును, నీ బహుమతి అత్యధిక మగును, భయపడమాక అని చెప్పని ప్రభు ఆ మాటలు అందించి అబ్రహామును బలపరుస్తూ ముందుకు వస్తూ ఉన్నాడు. చివరికి 24 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఆయన చెప్తున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అంటే భక్తుడినే ప్రశ్నిస్తున్నాడు. మనకి ఇంకా 2కి అర్థం కావాలంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఈ అధ్యాయాలు ఈ గొడవలు మాకు తెలియదు, కానీ అదేదో అర్థమవుతాడు చెప్పు అంటే చెప్తా నేనండి. మార్కు సువార్తలో ఒక సందర్భం ఉంది. చెవిటిదైనా మోగ దెయ్యం బట్టి మూర్ఛ రోగం అన్నమాట, చాందర్ రోగం అని ఏదో రాసి ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా అది అతను చిన్ననాటి నుంచే పట్టి వెరిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడ దేశపోయి పడేయాలనుకుంటుందంటే నీళ్లున్నా కాడ అమాంసంగా మూర్ఛ రోగం వచ్చే పరిస్థితి అలానే ఉంటుంది. నీళ్లున్నా కాడ దేశపోయి పడేయాలని చూస్తుంది, అగ్నిలో పడేయాలని చూస్తుందని తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో యేసు ప్రభువారేం పైకి వెళ్ళి కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కింది భాగంలో శిష్యులు ఉంటే వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా బిడ్డను బాగు చేయండి అని. అప్పటికే వీళ్ళకి అధికారాలు ఇవ్వబడ్డా కానీ వీళ్ళ వల్ల కాకపోయేసరికి అదుగదుగో బోధకుడు వస్తూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఒక మాట చెబితే అయిపోద్ది పని, నీ బిడ్డ ఆ బంధకాల నుంచి విడిపించబడతాడు, నీకు ఏమి కాదు, దిగులు పడమాకని పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈయన మనసులో అనుకుంటున్నాడు, వీళ్ళ వల్లే కాలేదు, ఇక ఆయన వల్ల ఏమైంది అనుకుంటున్నాడు. చివరికి రాగానే యేసు ప్రభు రాగానే అడిగాడు, ఏంది నీ ప్రాబ్లం, నీ సమస్య ఏంటి అని అడిగితే, ఆ సమస్య ఏంటని అడిగినప్పుడు ప్రభుతో చెప్తున్నాడు, నా బిడ్డ ఒక దెయ్యం పడుతుంది, అది ఆ దురాత్మ పట్టినప్పుడల్లా నీళ్ళల్లో పోయి పడేయాలని చూస్తుంది, అగ్నిలో పడేయాలని చూస్తుంది. చెవిటిదైనా మోగ దెయ్యం, దాని చేత వెరిపించబడుతూ ఉన్నాడు వాడు. నీకేమైనా జాత అయితే చేయగలవా, వాడిని బాగు చేయగలవా అన్నాడు. అంటే కింద ఉన్న వాళ్ళ వల్ల అతనిలో అపనమ్మిక కలిగింది. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ బిడ్డకి విడుదల దొరకని సందర్భాన్ని బట్టి చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు అతని విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుణ్ణి నమ్ముకో, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నీ పరిస్థితుల నుంచి విడుదల వస్తుందని చెప్పని చుట్టుపక్కల వాళ్ళు చెబుతుంటే, వీళ్ళు చూసే కోణం ఎలా ఉందంటే ఆయన చెబితే కార్యం జరుగుతున్న కోణంలో వాళ్ళు చెబుతున్నారు. ఈ కింద ఉన్న తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళ బ్రతుకులు, అంటే వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి చూసి వాళ్ళకే వల్ల కాలేదు, నాకేమవుతుంది అన్నదాన్నే చూస్తూ ఉన్నాడు. చివరికి ఆ పరిస్థితులతో నింపబడి అటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఆ మనసుతోనే వెంటనే నోటితో అదే మాట పలుకుతున్నాడు, నీ వల్ల ఏమైనా అయిద్దా నా బిడ్డను బాగు చేయటం అంటే, నువ్వు నమ్మితే ఖచ్చితంగా కార్యం జరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. నేను ఇది చెయ్యగలనని నువ్వు నమ్మితే కార్యం జరుగుద్ది. కానీ ఆ నమ్మిక అనేది నీలో ఉండాలంటే, సరే ఆ నమ్మిక ఏదో నాకు కలుగునట్లుగా చేసి నువ్వు నా బిడ్డను బాగు చేయన్నాడు. సరే రా అని చెప్పని ఒకే ఒక గద్దింపు గద్దించాడో లేదో అతను విలవిలలు ఆడించి వదిలిపెట్టి పోయింది. పిల్లగాడు బాగుపడ్డాడు, చక్కగా తండ్రి కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు దేవుని మహింపరచుకుంటా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్యకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన అడిగే ప్రశ్న అదే.
యేసు ప్రభు వారి ద్వారా ఎంతో తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, రౌడీ షీటర్లు, 10 రూపాయలకు కిరాయి హంతకులు, 10 రూపాయలు కూడా మర్డర్ చేసేవాళ్ళు మారారు, ఎస్ఐలు మారారు, డిఎస్పీలు మారారు, సిఐలు మారారు, ఏమి ఆడంగితనం కలిగిన వాళ్ళు మారారు, హిజ్రాలు మారారు, భయంకరమైన అక్రమ సంబంధాల్లో ఉన్న వాళ్ళు మారారు. ఒక అక్క ఉంది, పోలీస్ ఆఫీసరే, మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటే భర్తకు నచ్చదు, చాలాసార్లు తన్నాడు. సరే నా భర్తకు తెలియదు ప్రభు క్షమించని చెప్పి అనుకున్నాడు. అలా అనుకుంటే ఒకరోజు ఆయన డ్యూటీకి పోయిన తర్వాత చూసుకోవచ్చులే ఈ ప్రార్థనలు, ఈ సంగతులని ఆయన పోయాడు, ఫ్రెష్ అప్ అయింది, వచ్చి ఇంట్లోనే మోకాళ్ళ మీద ఉంది. అంతే, పర్సు మర్చిపోయి ఎన్నికి వచ్చిండు ఆయన. రావటం డోర్ తీయగానే మోకాళ్ళ మీద ఉంది, దగ్గర అంతే బూటు కలుతుంది అన్నాడు. ఈయన కాలం బండి ఒకరోజు ఎలక్షన్ డ్యూటీ పడ్డది. వాళ్ళు ఇతను ఏ కాలుతో తన్నాడో వాళ్ళు ఆ కాలుని ఎరగొట్టారు కర్రతో. హాస్పిటల్ ఇట్ట కట్టారు, కాలు పైకి లేపి. ఆ కాలుకి వెళ్ళి చూస్తుంది, ఆయనకి వెళ్ళి చూస్తుంది. కబురు పెడితే పోయి హాస్పిటల్లో, అమ్మా మీ ఆయన ఎట సంగతి అని. ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఉంది, నా భర్తను కూడా మార్చు ప్రభు అని. అంటే అట్ట ఇరగదీసి మొత్తాన్ని తెచ్చడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో ఇస్తేనే మాట అంటారు. అట్లానే వాళ్ళ సెక్షన్ అది. అయితే ఇక్కడ అంత నచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె చేసిన పని ఏంటంటే, విశ్వాసంతో నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగలడు, ఖచ్చితంగా కార్యం చేయగలడు. ఒక ముస్లిం మత పెద్ద తాజ్ ఉద్దీన్ మసీహా, యూట్యూబ్లో కొట్టుకుని వస్తుంది ఆ టెస్ట్ మనీ. ముస్లిం మత పెద్ద, వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి. ఏమైందో ఏమో అంటే నేను దాన్ని కట్ చేసి చెప్తున్నాను. పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. ఎక్కడెక్కడ వడ్డీలకు ఇచ్చిన డబ్బులన్నీ ఎటోడు అటు జేబులో నింపుకున్నారు, కుర్రోళ్ళంతా పరారు. డబ్బులు ఇచ్చిన కాడ మేము ఇచ్చేసామంటున్నారు. చివరికి కట్టాల్సిన చోట ఎక్కడ లేదు అవకాశం. బంధువులు భార్య తరపు చూస్తే ఆ పక్క గొంతులోనే, భార్య తరపు వాళ్ళ దగ్గరకు పోతే ఈ దరిద్రం మాగాడు తగులకూడదని చెప్పని ఇటు పిలుస్తుంటే అటు చూస్తున్నట్టుగా, పిలవక ముందే అటు చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా సహాయపడే పరిస్థితి లేదు. ఎవడో జేబు దొంగ వచ్చాడు, అయ్యా మా దగ్గర దొంగ బంగారం నువ్వు అమ్మి పెడితే నీకు కమిషన్ ఇస్తాను. సరే బతుకు బాగోలేదు కదా అని చెప్పని ప్రయత్నం చేస్తే అది కాచి ఉరితాడైంది. చివరికి జైల్లో పెట్టి కోటింగ్ కొట్టారు. ఈ బంగారమే ఉంది, ఇంకే బంగారం ఉందని ఒక్కరా దొరికితే చాలుగా పోలీసు వాళ్ళు ఏముంది తోడు దొంగతారనమాట. అట్లా చివరికి అప్పులు పాలైపోయాడు. ఇతని సంగతి అయిపోయిందని చెప్పని ఇతనికి వడ్డీ వ్యాపారస్తులు అంటే అక్కడక్కడ తెచ్చి మళ్ళీ ఇట్లా రొటేషన్ చేస్తారు. రాగానే ఇక లేదు అయిపోయింది అనగా అప్పులో వాళ్ళు వస్తున్నారంటే మంచం కింద దూరేవాడు, పిల్లలకు చెప్పేవాడు మా నాన్న లేడని, లేదంటే బాత్రూంలో దూరేవాడు. చివరికి యేసు ప్రభు వారి దగ్గరికి అంతకుముందు ఒక వ్యక్తి కరపత్రం ఇస్తే పని పాట లేదా, ఏదైనా మంచి పని చేసుకొని బతకొచ్చుగా, ఈ పని చేసుకుంటున్నారని చెప్పి తిట్టిపోసాడు. చివరికి ఆ కరపత్రం తీసుకొని చదువుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడితే ప్రభు ఆయనకు దర్శనముగా వచ్చి ఓ సమయం వచ్చింది, ప్రభు మహా ఉచిత కృపను బట్టి బయటపడ్డాడు. అయితే దానికంటే ముందుగా ఇంట్లో డబుల్ కాట్ మంచం 25,000 రూపాయలు తీసుకుపోతుంటే ప్రభు తీసుకుపోతున్నారు, టీవీ తీసుకుపోతున్నారు ప్రభు అన్నాడు. బీరువా డబ్బులు ఏమీ లేకుండా మొత్తం ఒలిచి బయట పెట్టేశారు వాళ్ళని. కానీ నా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థనలో విశ్వాసంతో పెనుగులాడితే ప్రభు కృప ద్వారా బాప్తీసం పొందాడు, చక్కగా అప్పుల బంధకాల నుంచి విడిపించబడ్డాడు, దేవుని సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని సేవలు కొనసాగుతుంటే ప్రతిదీ ప్రభు నాకు ఇప్పుడు ఇది అవసరం అంటే ఒక అతను వచ్చి 25 లక్షల రూపాయల కారు, పాస్టర్ గారు మీ సేవలో వాడుకోండి, రూపాయి ఖర్చు పెట్టలే. వాళ్ళ అబ్బాయి వచ్చి అడిగిండంట, నాన్న నాకు బైక్ కావాలని చెప్పండి. నన్ను అడుగుతావిందిరా, పోయి వేసాను అడిగా, మోకాళ్ళు వేసేసా నాకు బైక్ కావాలని చెప్పని ప్రార్థన చేస్తే ఒక సహోదరుడు వచ్చి, అన్న ఇదిగో బైకు
మీ సేవలో పిల్లగాడికి వాడుకోవటానికి ఇవ్వండి అని చెప్పాను. రూపాయి ఖర్చు పెట్టకుండా ఒకప్పుడు తినటానికి కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లు తాకట్టు పెట్టి 10 రూపాయలకు తాకట్టు పెట్టి లేదా 100 రూపాయలకు తాకట్టు పెట్టి ఆ డబ్బు వస్తే భార్య బిడ్డలకు పెట్టుకుందాం అన్న పరిస్థితి అయింది. భార్య యొక్క చీరలు తీసుకుపోయి అమ్మితే ఎంతవన్నా వస్తే దాంతో బిడ్డలకు అంత అన్నం పెట్టుకొని తల్లిదండ్రులకి వీళ్ళు నీళ్లు తాగి బతుకుదామన్న పరిస్థితి. ఇవాళ ఆయన పరిస్థితి ఎలా ఉందంటే 500 మంది ఏకదాటికి ఇంటికి వచ్చి కూర్చుంటే వాళ్ళ మొత్తానికి వడ్డించడానికి ఏర్పాటు చేసి వడ్డించడానికి కూడా కావాల్సిన రేషన్ సరుకు ఇవాళ ఆయన ఇంట్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు నమ్మితే ఆ కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. నా అప్పులను బట్టి మాట చెబుతున్నారేమనుకున్నావు. నీ అప్పు కాదు, భర్త సమస్య కాదు, భార్య సమస్య కాదు, బిడ్డల సమస్య కాదు, ఇంకెక్కడో ఇంకేదో సమస్య కాదు. ఏ సమస్యకైనా నా యేసయ్య ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు అన్న విశ్వాసం కలిగి నువ్వు పట్టుదలతో దేవుని పాదాలు పట్టుకొని ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు, నీ భవిష్యత్తులో చూస్తావు, నీ బిడ్డల భవిష్యత్తులో చూస్తావు. తరతరాలు ఆశీర్వదించే దేవుడు ఆయన. ఉట్టినే పేరుకు చెప్పుకోవడానికి కాదు, తరతరాలు ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎదుట నమ్మకంగా బ్రతికితే 1000 తరాలు ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. నువ్వు నమ్మటమే కావాలా. ఏ పరిస్థితిని ఎదుటి కనపడని నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్మితే ఖచ్చితంగా అది నీకు ప్రతికూలంగానే. ఇప్పుడు నీకు ఆడ ప్రతికూలంగా ఉంది, ఖచ్చితంగా నీ పరిస్థితి ప్రతికూలం అంటే వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి నువ్వు చూడాల్సిన పిక్చర్ ఏంటంటే అనుకూలంగా చూసుకోవాలి. నా దేవుడు ఈ సమస్య నుంచి బయటేస్తాడు. ఎన్ని లక్షల రూపాయలకి అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు నమ్మితే ఏ కార్యాన్నైనా చూడగలవు. ఇక ఏం చేస్తాడో ఏమో అనుకుంటే ఇక చేయగలిగేది ఆయన. నువ్వు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు నమ్మావా ఖచ్చితంగా నీ రుణబంధకం కావచ్చు, భర్త యొక్క సమస్య కావచ్చు, బిడ్డల సమస్య కావచ్చు, భార్య సమస్య, ఇక తల్లిదండ్రుల సమస్య, ఇక పొలము, ఇల్లు, స్థలము, ఎక్సెట్రా ఏవైనా సరే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీకోసం అధికారులు సైతం గద్దిస్తాడు. వాడికి అసలు ఏం జాతకాన్ని ఉండి కూడా మార్చేస్తాడు. ఆయనకి తలుచుకుంటే ఎంతసేపు. ప్రభు పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. ఎన్ని లక్షల రూపాయల అప్పులు ఉన్నా సరే, నీకు 10 లక్షలు ఉన్నాయా, లేదు 20 లక్షల అప్పు ఉందా, అసలు పిల్లగాడైతే 36 లక్షలతో గుండ్రాయిలా తిరుగుతున్నాడు బ్రహ్మాండంగా. 36 లక్షలు నిద్ర పట్టుద్దా? ప్రశాంతంగా నిద్రపోతాడు ఆ పిల్లగాడు. నీకు ఎన్ని ఉంటుంది? మహా ఉంటే 3 లక్షలు ఉందా అప్పు, లేదంటే 10 లక్షలు ఉందా, ఇంక 10 లోపు ఉందా, 10 పైన ఉందా? కాదు. ప్రభు పాదాలు పట్టుకున్నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుంది. ప్రభు తన మహా ఉచిత కృప ద్వారా తన అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగించి, ఆయన లేఖనాన్ని స్థిరపరిచి మన జీవితాల్లో జరిగించి, ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంది. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. వెలువడి చేయబడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. కృపతో దేవా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేవా నీ ఆత్మకార్యములను జరిగించి బిడ్డల యొక్క ప్రతి అవసరత నీ కృపచేతనే యేసు నామములో తీర్చబడునుగా. అయా ప్రతి రుణ బంధకం నుంచి యేసు నామములో విడుదల కలుగునగా. దేవా భార్యాభర్తల మధ్య సమస్యలు అయితే ఆ బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగునగా. ప్రభా బిడ్డల యొక్క సమస్య యేసు నామములో అవి సరిచేయబడునుగాక. ప్రభా యా తల్లి వల్ల, తండ్రి వల్ల, లేదా భర్త లేదా భార్య వల్ల ఏ సమస్యలు ఉన్నా దేవ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కావచ్చు, స్థల వివాదాలు కావచ్చు, ఆస్తుల యొక్క వివాదాలు కావచ్చు, పోలీస్ స్టేషన్ గొడవలు కావచ్చు, లేదా దేవ కోర్టు సమస్యలు కావచ్చు,
దేవా దేవా దేవా, సుదీర్ఘమైన అప్పుల బంధకాల చేత ఇదిగో అప్పిచ్చిన వాళ్ళు వచ్చి వేధిస్తున్న సందర్భం కావచ్చు. యేసు నామములో ఈ ప్రతి పరిస్థితి నుంచి దేవా నీ కృప ద్వారా విడుదల కలుగును గాక. దేవా నీ గొప్ప కార్యాలు జరిగించును మాత్రమే మహిమ పొందమని, హృదయాల్లో నెమ్మది, శాంతి, సమాధానము, పరిశుద్ధాత్మక ద్వారా కలుగు ఆదరణ, ప్రేమ, ఐక్యత, అనుబంధము చేత ప్రతి ఒక్కరిని కుటుంబంలో భార్యాభర్తలను, బిడ్డలను, తల్లిదండ్రులను, సమస్తను, అత్తమామను యేసు నామములో దేవా స్థిరపరచమని, నీ గొప్ప కార్యాలు జరిగించమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించిన మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగిన సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ ప్రార్థనలోకి విస్తున్న వారికి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చోటే ఉండి ప్రతి ఒక్కరిని రక్షించి ఆయన సంకల్పం చొప్పున ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి సమస్య నుంచి విడిపించి తద్వారా ఆయనే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశనామును సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అವೆంత ప్రమాదకరం, అంత ప్రయోగాలు అన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనము కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.